అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జెండా వందనం చేస్తేనే దేశభక్తి ఉన్నట్ట, లేకపోతే లేనట్ట. ఈ మాటలు నావి కదండి. వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇలా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కావాలనే టార్గెట్ చేసి ఇలాన్ని మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. సో దీని మీద మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, రీసెంట్గానే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ములాఖత్ అవ్వడానికి వెళ్ళి అక్కడ బయటకు వచ్చేలాగా మీడియా ముందు ఒక అతను ఇలా అడిగితే ఇలా ఆన్సర్ చేశారు, దేశభక్తి అంటే జెండా వందనం చేస్తేనే దేశభక్తి అని. సో దానికి ఏమంటారు సార్ మీరు? దేశభక్తి అంటే ఏంటో తను చెప్పాలి ముందు. జెండా చేయకుండా దేన్ని దేశభక్తి అంటారు అనేది ముందు చెప్పాలి. దేశభక్తికి అర్థం చెప్తే అప్పుడు దేశభక్తి ఏది కాదో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. జెండా వందనం ఎందుకు చేసుకుంటాము అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. జెండాను ఎందుకు ఎగరవేస్తాం? 15th ఆగస్టుకు జెండా ఎగరవేస్తాం, 26 జనవరికి జెండా ఎగరవేస్తాం. దీనికి కారణం ఏంది? 15th ఆగస్టు జెండా ఎగరవేయడానికి కారణం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన రోజున జెండాను బ్రిటిష్ జెండా అందించి మన జాతీయ జెండాను పైకి లాగుతాం, అది జెండా చేస్తాం. అన్నీ అంటే ప్రభుత్వ, ప్రైవేటు అందరూ కూడా ఆ రోజు జెండాను ఎగరవేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. పార్టీ ఆఫీసులో కానీ, ప్రభుత్వం అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో, ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి లేని వాళ్ళు పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగరవేసి వారిని స్మరించుకుంటారు. త్యాగాలు చేసిన వాళ్ళ గురించి స్మరించుకోవడానికి జెండాను ఎగరవేస్తూ ఉంటారు. దేశభక్తి అంటే త్యాగాలు చేసిన వాళ్ళని స్మరించుకోవడమే దేశభక్తి అంటారు. గతంలో వాళ్ళు చేసిన వల్లనే ఈరోజు మనం స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాం. స్వాతంత్రం రాకముందు ఏ విధంగా పరిస్థితి ఉంది, వచ్చిన తర్వాత ఏ విధంగా పరిస్థితి ఉంది, ఇప్పుడు ఏ విధంగా మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామని ముందు తరాల వాళ్ళకి చెప్పడానికి, మనల్ని మనం స్మరించుకోవడానికి, ఎవరైతే త్యాగాలు చేసిన వాళ్ళని గుర్తుంచుకోవడానికి ఇదొక వస్తువు వస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అతను ఫస్ట్ జెండా ఎందుకు ఎగరవేస్తారో తెలుసుకోవాల్సిన అవసరమవుతుంది. ముఖ్యంగా బాధ్యతాయుతమైన వ్యక్తుల్లోగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జెండాను ఎగరవేయాల్సిన అవసరం ఉంది. నువ్వు మిగతా రోజుల్లో ప్రభుత్వ ఆఫీసులకు కానీ లేదంటే స్కూళ్ళకు కానీ వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా మ్యాండేటరీగా జెండా వందనం రోజు ఖచ్చితంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రైవేటు పాఠశాలలో కానీ, మిగతా విద్యా సంస్థల్లో కానీ, ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ అన్ని చోట్ల జెండా ఎగరవేస్తూ ఉంటారు. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కేతిరెడ్డి. దీన్ని తెలుసుకోకుండా దేశభక్తి అంటే ఏంది అంటే దేశభక్తి ఏంటి, ఇది దేశభక్తి అని చెప్పాలి. జెండా ఎగరవేయకున్నా మేము ఏమంటారు బెట్టింగ్ బ్యాచ్ని కలవడమో లేదంటే కేతిరెడ్డి ఎవరు జైల్లో ఉన్న వాళ్ళని కలవను, ఇది దేశభక్త అది చెప్పాలి అతను. ఇది దేశభక్తి మాది, ఇది దేశభక్తి కాదు, జెండా ఎగరవేయడం దేశభక్తి కాదు అని చెప్పాలి. దేశభక్తికి సంబంధించి ఏమైనా బార్డర్లో ఉండి ఏమైనా పోరాడుతున్నావా, అదైనా దేశభక్తి అంటారు. నువ్వు దేశభక్తి ఏ విధంగా ప్రదర్శిస్తావు అనేది కూడా ముఖ్యమైన విషయం. అది ఎగరవేయ అంటే జెండాకు వందనానికి పాల్గొనకపోగా దాన్ని సమర్థించుకోవడం అనేది వైసీపీ ఇదొకటే కాదు, చాలా విషయాల్లో తప్పు చేసిన తర్వాత ఆ తప్పు కరెక్టే అని సమర్థించుకోవడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో నరుకుతాం చంపుతాం అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పేంటి అనడం జరిగింది. మహిళలను ప్రశాంత్ రెడ్డిని వాళ్ళ పార్టీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించినప్పుడు అందులో తప్పే ఉందని చెప్పి, ఇప్పుడు ఇతను జెండా ఎగరకపోయడానికి తప్పే ఉంది అంటే ప్రతిదీ కూడా వాళ్ళు చేసింది తప్పు అని తెలుసుకునే ప్రయత్నం. రేపు ఎవరన్నా మర్డర్ చేసినా కానీ అందులో తప్పే ఉంది అని చెప్పే ప్రయత్నం కూడా చేసే ఎవరో ఒక నాయకుడు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా కనీసం బాధ్యతగా వీటినైనా మిగతా విషయాల్లో ఎట్లాగూ అవినీతి అక్రమాలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో కనీసం పార్టీ ఆఫీసులో ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ జెండాను ఎగరవేయడానికైనా కనీసం సమయం లేకపోతే ఇంకా వాళ్ళు రాజకీయాల్లో ఉండడం ఎందుకు, పాలిటిక్స్లో ఉండడం ఎందుకు, నేను మాజీ ముఖ్యమంత్రిని చెప్పుకోవడం ఎందుకు, ఇవన్నీ కూడా అర్థం లేనిగా మనం భావించవచ్చు. అంటే జెండా వందనం అనేది అందరికీ వచ్చే ఛాన్స్ కాదండి. ఇప్పుడు ఒక వ్యవసాయ కూలీ చేయలేడు, పొలం పనులు చేసుకున్న వ్యక్తి చేయలేడు, అలాగే తన ఉపాధి కోసం బిలో యావరేజ్ చేయలేరు. కానీ కొంతమందికి అధికారం హక్కు కూడా ఉంటుంది. సో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒకవేళ తనకి హెల్త్ బాగోకపోతే అది చేయాలని అనుకోవచ్చు. కానీ మన రాష్ట్రంలో కాకపోయినా బెంగళూరులోనూ అని సరే అక్కడ ఏదైనా జరుగుతున్నది అక్కడికి వెళ్ళి పాల్గొంటే సరిపోద్ది. సో అలాంటివి చేయకుండా మరి ఇలా విమర్శించుకుంటున్నారు కదా, ఇలా సమర్థించుకుంటున్నారు కదా, దానికి ఏముంటారు సార్ అసలు? ఖచ్చితంగా మనం ఏదైతే చెప్పినామో ప్రతిదాన్ని సమర్థించుకోవడం అలవాటైంది అని చెప్తున్న సందర్భంగా దీన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేయడం. మీరు అన్నట్టుగా జెండా ఎగరవేసే
అవకాశం అందరికి రాదు. ఎస్. ఉన్న మనం 140 కోట్ల మందిలో ఎంతమంది జెండా ఎగరవేస్తారు అనేది మన ముఖ్యమైన విషయం. అందులో ఒక 10% కూడా జెండా ఎగరవేసే అవకాశం రాదు, 10% కూడా రాదు. అంటే ముఖ్యమైన హోదాల్లో ఉన్న వ్యక్తులు, ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు, ఈ మన గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే రాజకీయాల్లో చూసుకుంటే సర్పంచ్ స్థాయి నుంచి నీకు ప్రధానమంత్రి స్థాయి వరకు అధికారం ఉంటుంది. నీకు ఉద్యోగాలు చూసుకుంటే గ్రామాల్లో ఉండే ఎండిఓ ఎంఆర్ఓ ఆ స్థాయి నుంచి కలెక్టర్ వరకు ఆ అవకాశం ఉంటుంది. మంత్రులకు అవకాశం ఉంటుంది, ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుంది. వీళ్ళకి తప్ప ఎవరైనా ప్రైవేట్గా వాళ్ళు విద్యా సంస్థలు ఉన్నారు, విద్యా సంస్థల వాళ్ళకు అవకాశం ఉంటుంది. కొంతమంది ఒక కాంప్లెక్స్లను అక్కడ వాళ్ళు కొంతమంది జెండాని పెట్టుకొని ఎగరవేసి, అంటే అతి కొంతమందికి, అంటే 1000 మంది ఉన్న జనాభా దగ్గర ఒక్కరికి జెండా ఎగరవేసే అవకాశం ఉంటుంది. కాలనీల్లో ఒక 500 కుటుంబాలు, 200 కుటుంబాలు, 100 కుటుంబాలు ఉంటే వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది. 500 మందికి అవకాశం రాదు. అక్కడ ఉన్న అధ్యక్షుడు లేకపోతే కమిటీ వెల్ఫేర్ చైర్మన్ లేకపోతే ఎవరు ఉంటే వాళ్ళందరూ, అంటే ఇంత అవకాశం ఉన్నది. దాంతోపాటు ఏంటంటే ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాజ్యాంగం ఎందుకు ఏర్పడింది, రాజ్యాంగం ఏ విధంగా అమల్లోకి వచ్చింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, మన స్వాతంత్రం ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, రాజ్యాంగం స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ 26 జనవరి నాడు ఎందుకు జెండా ఎగరవేస్తున్నాం అనేది ప్రతిసారి అది గుర్తు చేసుకోవడానికి చెప్పే ప్రయత్నం. కానీ దాన్ని ఎగరవేయకపోయినా పర్లేదు, ఎగరవేస్తేనే దేశభక్తి ఉన్నట్టుగా, అసలు ఎందుకు ఎగరవేయాలనే ప్రశ్న కూడా వేసే అవకాశం ఉంది. ఎగరవేయకుంటే ఏంటి అనే ప్రశ్న వేశాను. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రి పదవికి అసలు ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడని కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్ని పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు జెండా ఎగరవేస్తుంటారు. ఖచ్చితంగా కూడా ఎగరవేయలేనప్పుడు పార్టిసిపేట్ చేస్తుంటారు, లేకపోతే తమకు బాగా లేనప్పుడు తమ ప్రతినిధి ద్వారా ఎగరవేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎగరవేయకపోతే అసలు దేశభక్తి లేనట్ట అని చెప్పిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంటుందంటే, అసలు దేశభక్తి అంటే ఏందో ఆయన చెప్పాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి ప్రజలు అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మరి వైసీపీ నాయకులు ఏది చేసుకున్నా సరే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. రీసెంట్గానే కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి అనే ఒక పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది. సో దాని మీద ప్రతి ఒక్క వైసీపీ నేత ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూనే ఉంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి సార్? అసలు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన కాలంలో మొదటి 6 నెలల వరకు పథకాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక ఎక్సైజ్ చేయడం జరిగింది. వెంటనే అమలు చేయలేదు. దానికి కారణం ఏంటంటే, గత ప్రభుత్వం ఏ విధంగా వివరించింది, ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది, అనర్హులు ఏ విధంగా ఉన్నారు, అర్హులు ఏ విధంగా ఉంది అనే ఎక్సైజ్లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. తల్లికి వందనం కానీ, మిగతా పథకాలు కానీ, ఉచిత సిలిండర్ సంబంధించి మనం చూసుకున్నట్టయితే ముందుగానే 5 సిలిండర్లకు సంబంధించిన డబ్బులు వేసి వాళ్ళే తీసుకునే అవకాశం కల్పించినది మనం చాలా చోట్ల చూస్తుంటాం. గ్యాస్ సిలిండర్ అతనికి డబ్బులు ఇచ్చిన తర్వాత బ్యాంకులో పడ్డాయో లేవో వీళ్ళు బ్యాంక్ చుట్టూ తిన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ముందుగానే, అంటే దీనికోసం అంటే ఒక పథకాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే దాన్ని ఏ విధంగా మెరుగ్గా తీసుకెళ్లాలనే దాని మీద కొంత ఎక్సైజ్ చేసి ఒక్కొక్క పథకాన్ని ఏదో ఒక సందర్భం, అంటే స్త్రీ శక్తి పథకం తీసుకురావడం ఆగస్టు 15 ఒక పథకం, అంటే దానికి అంటే గుర్తుండే విధంగా దాన్ని ఒక పథకం ద్వారా, విద్యా సంస్థలు ప్రారంభమైన కొత్తలో తల్లికి వందనం, అలాగే విద్యా సంస్థలు ప్రారంభం అవుతాయి జూన్ జూలైలో స్టార్ట్ అవుతాయి. కాబట్టి అప్పుడు తల్లికి వందనం, పిల్లలకు పుస్తకాలు, డ్రెస్సులు ఇవ్వడం, ఎప్పుడు ఏది చేయాలో చేసుకుంటున్న సందర్భంలో భాగంగా ఇప్పుడు స్త్రీ శక్తి పథకానికి సంబంధించి ఆగస్టు 15 ప్రారంభించడం అనేది. దానిపై ఇంకా మనం విమర్శలు చూసుకున్నట్టయితే ఏ పథకం ప్రారంభించినా వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. స్త్రీ శక్తి పథకానికి సంబంధించి కానీ ఏదైనా అలా విమర్శలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ పథకం రావడం వల్ల ఇది రాకుండా ఉంటే బాగుండు, మమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారు. ఎందుకంటే గతంలో మాకు పూర్తి పట్టున్న స్థానం మా స్థావరాలు అన్న దగ్గరనే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి చెందడం జరిగింది. ఎందుకు ఓడిపోయారు వాళ్ళు, ఎందుకు ఓడిపోయామో అని చెప్పి ఇప్పటివరకు రివ్యూ చేసుకున్న పరిస్థితులు కనిపించలేదు. కాబట్టి ఆ విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. విమర్శలు సహేతుకంగా ఉండట్లేదు. ఏదో ఒకటి విమర్శ చేయాలని చేసుకుంటున్న దాన్ని మనం చూడొచ్చు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దాన్ని తప్పులు ఎత్తి చూపడంలో తప్పు లేదు, కానీ ప్రతిదాన్ని విమర్శించుకుంటూ పోవడం వల్ల ప్రజలైతే ఎప్పుడు విశ్వసించే అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే ఇటీవల జరిగిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలు మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.